ఈ వీడియోలో లాంగెస్ట్ సబ్స్ట్రింగ్ వితౌట్ రిపీటింగ్ క్యారెక్టర్స్ అనే క్వశ్చన్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. సో బేసికల్లీ మన క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, గివెన్ ఏ స్ట్రింగ్ ఎస్ రిటర్న్ ద లెంత్ ఆఫ్ ది లాంగెస్ట్ సబ్స్ట్రింగ్ వితౌట్ రిపీటింగ్ క్యారెక్టర్స్. సో బేసికల్లీ వాడు ఏమన్నాడు, ఇన్పుట్ ఎస్ ఇచ్చాడు, మనం ఏం రిటర్న్ చేయాలి, లెంత్ రిటర్న్ చేయాలి ఆఫ్ లాంగెస్ట్ సబ్స్ట్రింగ్ వితౌట్ రిపీటింగ్ క్యారెక్టర్స్. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఇస్తుంటే ఏబిసి సో అవుట్పుట్ ఏం ఇచ్చాడు 3, ఏంటది అది లెంత్ ఆఫ్ లాంగెస్ట్ సబ్స్ట్రింగ్ వితౌట్ రిపీటింగ్ క్యారెక్టర్స్, ఏంటది ఏబిసి. సో ఇది లాంగెస్ట్ సబ్స్ట్రింగ్ వితౌట్ రిపీటింగ్ క్యారెక్టర్స్ అన్నట్టు, అన్ని యూనిక్ వాల్యూస్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, జనరల్గా బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ ఏంటి, నెస్టెడ్ ఫర్ లూప్ వేసుకొని మనం చెక్ చేసుకుంటూ వస్తాం. దానివల్ల టైం కాంప్లెక్సిటీ ఏమైంది, బిగ్ ఓ ఆఫ్ ఎన్ స్క్వేర్ అయింది. సో దానికంటే ఆప్టిమైజ్ సొల్యూషన్ చేయడానికి మనం ఏం కాన్సెప్ట్ వాడతాం, స్లైడింగ్ విండో కాన్సెప్ట్ వాడతాం. సో ఇప్పుడు మనం కింద సెకండ్ ఎగ్జాంపుల్ చూస్తే PWWKEW. సో నేను ఏం చేయాలి, దీనిలో నేను లాంగెస్ట్ సబ్స్ట్రింగ్ కనుక్కోవాలి. సో నేను ఏం చేస్తాను అంటే ఫస్ట్ ఒక విండో సైజ్ ఆఫ్ లెంత్ 1 తీసుకొని దాన్ని అప్డేట్ చేస్తూ ఉంటా, ఆ సైజ్ని పెంచుతూ ఉంటా. ఎప్పుడెప్పుడు పెంచుతా, యూనిక్ క్యారెక్టర్స్ వస్తే పెంచుతా. యూనిక్ క్యారెక్టర్స్ రాలేదు అంటే ఏం చేస్తా, దాని మీనింగ్ ఏంటో ఆల్రెడీ ఒక రిపీటెడ్ క్యారెక్టర్ మనకి ఇంతకుముందు ఆల్రెడీ ఎక్కడ వచ్చింది. సో అక్కడ దాకా ఉన్న విండోని అయితే తీసేస్తా. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటాం మనం. ఫస్ట్ ఏమో నేను సింగిల్ విండో ఆఫ్ లెంత్ సైజ్ 1 తీసుకున్నా. సో నెక్స్ట్ ఏమొచ్చింది డబ్ల్యూ. సో ఇది యూనిక్ క్యారెక్టర్ కదా, డబ్ల్యూ ఇంతకుముందు మన విండోలో లేదు కాబట్టి విండోని ఎక్స్టెండ్ చేస్తాం. మళ్ళీ ఏం చేస్తా, మళ్ళీ డబ్ల్యూ వచ్చింది, కానీ ఇందాక డబ్ల్యూ వచ్చింది కదా. సో నేను ఏం చేయాలి, విండో సైజ్ని తగ్గియాలి. ఎందుకు, ఆల్రెడీ ఒక క్యారెక్టర్ ఉంది కాబట్టి ఆ క్యారెక్టర్ తీసేసేదాకా మనం సబ్స్ట్రింగ్ అంటే కంటిన్యూస్ వాల్యూస్ కాబట్టి నేను ఆల్రెడీ ఉన్న వాల్యూ దాకా ఉన్న వాల్యూస్ అన్నీ రిమూవ్ చేస్తాను. నేను ఇప్పుడు నా విండో సైజ్ ఏమైంది ఇప్పుడు ఈజీ అయ్యిద్ది, ఎందుకంటే నేను ఆల్రెడీ డబ్ల్యూ ఉన్న దాకా ఉన్న అన్ని వాల్యూస్ని నేను విండోలో నుంచి తీసేసా కాబట్టి. నెక్స్ట్ మళ్ళీ చెక్ చేస్తాను, యూనిక్ క్యారెక్టరే. అప్పుడు నేను ఏం చేస్తాను, విండోని ఎక్స్టెండ్ చేస్తాను. మళ్ళీ నెక్స్ట్ ఈ యూనిక్ క్యారెక్టర్ డబ్ల్యూకే మన విండోలో ఈ లేదు కాబట్టి ఎక్స్టెండ్ చేస్తాను. సో మళ్ళీ చెక్ చేస్తాను, డబ్ల్యూ మన విండోలో డబ్ల్యూ ఉంది. సో నేను ఏం చేస్తాను, ఆ డబ్ల్యూ దాకా ఉన్న అన్ని క్యారెక్టర్స్ని రిమూవ్ చేస్తాను. సో ఇప్పుడు మన విండో సైజ్ ఏమైంది, KEW. సో ఎవ్రీ టైం ఈ విండో సైజ్ పెంచుకుంటూ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, లెంత్ని స్టోర్ చేసుకోవాలి. సో ఇక్కడ బేసిక్ కాన్సెప్ట్ ఏంటి, నేను ఇనిషియల్గా విండో సైజ్ 1 తీసుకొని దాన్ని అప్డేట్ చేస్తా. యూనిక్ క్యారెక్టర్స్ ఉంటే విండో సైజ్ పెంచుతా, యూనిక్ క్యారెక్టర్స్ లేకపోతే విండో సైజ్ తగ్గిస్తా. సో ఎలా చేయాలంటే సింపుల్గా ఇందాక ఎగ్జాంపుల్ తీసుకుందాం, PWWKEW. సో నేను విండో క్రియేట్ చేసుకోవాలి కాబట్టి లెఫ్ట్ అనే స్టార్టింగ్ ఆఫ్ ది విండో, రైట్ అనేది ఎండింగ్ ఆఫ్ ది విండో. సో రెండు స్టార్టింగ్లో విండో సైజ్ 1 కాబట్టి ఇక్కడే స్టార్ట్ అవుతుంది, లెఫ్ట్ రైట్. సో మనం యూనిక్ క్యారెక్టర్స్ ఉన్నాయా లేవా, రిపీటెడ్ క్యారెక్టర్స్ ఉన్నాయా లేవా చెక్ చేయడానికి ఏం చేస్తాను, నేను ఒక సెట్ డేటా స్ట్రక్చర్ తీసుకున్నాను. సెట్లో ఓన్లీ యూనిక్ క్యారెక్టర్స్ ఉంటాయి కాబట్టి అండ్ రిపీట్ అయితే మనకి తెలిసిపోయింది. సో నేను ఇనిషియల్గా సెట్ ఎంటీ, విండో సైజ్ P కాబట్టి Pని సెట్లో యాడ్ చేస్తాను. సో RNని అప్డేట్ చేస్తాను, విండో సైజ్ పెంచాలి, ఎందుకు నెక్స్ట్ వచ్చే క్యారెక్టర్ యూనిక్ అయితే పెంచాలి. సో డబుల్ యూనిక్ కాబట్టి నేను సార్ వచ్చి చెక్ చేస్తాను, యూనిక్. సో నేను ఏం చేస్తాను, మన సెట్లో యాడ్ చేస్తా. యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేస్తా, మళ్ళీ ఆర్ని అప్డేట్ చేస్తా. ఇప్పుడు మన విండో సైజ్ ఏమైంది PW. సో మళ్ళీ ఆర్ని అప్డేట్ చేసి నెక్స్ట్ క్యారెక్టర్ దగ్గరికి వచ్చా. ఇక్కడ మళ్ళీ చెక్ చేస్తా, డబ్ల్యూ మన సెట్లో ఉందా, మన విండోలో ఉంది. సో నేనేం చేయాలి, మన డబ్ల్యూని రిమూవ్ చేసేదాకా అన్ని ఎలిమెంట్స్ని రిమూవ్ చేయాలి. ఎందుకు, నేను డబ్ల్యూని రిమూవ్ చేయాలి, దానికంటే ముందు క్యారెక్టర్స్ కూడా ఎందుకు రిమూవ్ చేయాలని వాడు సబ్ ఏరే అన్నాడు. సబ్ ఏరే అనేది కంటిన్యూస్ కాబట్టి మనం డబ్ల్యూ ముందున్న ఎలిమెంట్స్ అన్నీ కూడా రిమూవ్ చేయాలి. సో నేను ఏం చేయాలి, ఫస్ట్ P రిమూవ్ చేస్తా. ఎలా, ఎల్లో రిమూవ్ చేసి ఎల్ని అప్డేట్ చేసి ఇక్కడ రప్పిస్తా. సో ఇప్పుడు మన విండో సైజ్ ఏమైతే P రిమూవ్ చేసిన తర్వాత విండో సైజ్ అనేది 1. మళ్ళీ చెక్ చేస్తా, డబ్ల్యూ మన విండోలో ఉంది. సో నేను మళ్ళీ రిమూవ్ చేయాలి, రిమూవ్ చేసి ఎల్ని అప్డేట్ చేస్తాం. సో ఇప్పుడు మన విండో సైజ్ ఏంటి, అప్డేటెడ్. ఆ డబ్ల్యూ రిమూవ్ చేసింది మన విండో సైజ్ ఏంటి, సింగిల్ డబ్ల్యూ అని. మళ్ళీ నెక్స్ట్ ఎలిమెంట్ ఆర్ని అప్డేట్ చేసుకుని K దగ్గరికి పంపిస్తా. ఆర్ ఇక్కడ వచ్చింది, నేను చెక్ చేస్తా, K మన విండోలో ఉందా లేదు. సో నేను ఏం చేయాలి, విండోని అప్డేట్ చేసా. మళ్ళీ ఆర్ ఈ దగ్గరికి వెళ్ళింది, చెక్ చేస్తా, ఈ మన విండోలో ఉందా లేదు. సో ఇక్కడ మన సెట్ మనం అప్డేట్ చేసుకుని మర్చిపోయాను, WK ఈ మన విండోలో ఉందా లేదు. సో నేను సెట్కి యాడ్ చేసుకొని విండోని అప్డేట్ చేసుకుంటా. మళ్ళీ ఆర్ అప్డేట్ చేసి డబ్ల్యూ దగ్గరికి వస్తా, డబ్ల్యూ మన సెట్లో ఉంది.
దానికంటే ముందు ఇక్కడ విండో సైజ్ ఎంత 3. సో దీన్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుని వస్తుంది. ఎవ్రీ విండో సైజ్ అయినా మనం వేరియబుల్లో స్టోర్ చేసుకుంటాం. స్టోర్ చేసుకున్న వాల్యూ మ్యాక్సిమం ఏంటో దాన్ని రిటర్న్ చేయొచ్చు కాబట్టి. సో దీన్ని డ్రైర్ అనేది చూద్దాం. సో ఈ డబ్ల్యూ ఇక్కడికి వచ్చింది, ఇది విండోలో ఉంది. సో నేను ఏం చేయాలి, డబ్ల్యూ దాకా ఉన్న క్యారెక్టర్స్ అన్నీ రిమూవ్ చేయాలి. సో ఈ డబ్ల్యూ విండో నుంచి తీసేసి ఎల్ఐని అప్డేట్ చేస్తాం అండ్ ఈ డబ్ల్యూని యాడ్ చేస్తాం. సో ఇప్పుడు మన విండో సైజ్ కూడా 3A. సో ఇప్పుడు మ్యాక్సిమం సబ్స్ట్రింగ్ ఆఫ్ యూనిక్ క్యారెక్టర్స్ అంటే WKE చెప్పచ్చు, లేదా KEW. ఈ మూడేం చెప్పచ్చు, లేదా ఈ మూడేం చెప్పచ్చు ఆన్సర్. సో ఈ క్వశ్చన్ కోడ్ ఎలా, సో ఇప్పుడైతే ఈ క్వశ్చన్ కోడ్ చూద్దాం మనం. సో ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ అయితే నేను లెఫ్ట్ మన విండో స్టార్టింగ్ ఇండెక్స్ ఏంటది, స్టార్టింగ్ విండో సైజ్ 1 అన్న కాబట్టి ఫస్ట్ ఇండెక్స్ ఏంటి 0 కాబట్టి L=0 సెట్ కూడా డిక్లేర్ చేసుకున్నాను. రిపీటెడ్ క్యారెక్టర్స్ ఉన్నాయి చెక్ చేసుకోవడానికి. మన రిజల్ట్ని ఈ రెస్ అనే వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాం. సో నేను ఏం చేస్తానంటే ఎవ్రీ టైం విండో సైజ్ పెంచుకుంటూ చెక్ చేస్తా ఇది యూనిక్ క్యారెక్టరా కాదా. యూనిక్ క్యారెక్టర్ అయితే, యూనిక్ క్యారెక్టర్ ఎలా తెలుస్తుంది, సెట్లో లేకపోతే యూనిక్ క్యారెక్టర్, సెట్లో ఉంటే రిపీటెడ్ క్యారెక్టర్. సో ఇది సెట్లో లేకపోతే S(r) నాట్ ఇన్ సెట్ 1 అంటే యూనిక్ క్యారెక్టర్. సో నేను ఏం చేయాలి, మన సెట్లో యాడ్ చేసి విండో సైజ్ పెంచుకోవాలి. ఇఫ్ మన కరెంట్ క్యారెక్టర్ అనేది రిపీటెడ్ క్యారెక్టర్ అయితే అప్పుడు ఏం చేయాలి, మనం ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ క్యారెక్టర్, ఇది రిపీటెడ్ అంటే ఇంతకుముందు ఇప్పుడు వచ్చింది కదా, ఆ వచ్చిన వాల్యూ దాకా ఉన్న వాల్యూస్ అన్నీ రిమూవ్ చేయాలి, అన్ని క్యారెక్టర్స్ని రిమూవ్ చేయాలి. సో నేను ఏం చేస్తా, వైల్ లూప్ వేసుకొని ఒక్కొక్క క్యారెక్టర్ రిమూవ్ చేసుకుంటూ వస్తా సెట్లో ఉన్నంత వరకు. అలా రిమూవ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఉన్న ఇండెక్స్ అనేది మన విండో సైజ్ అయింది. ఇలా ఎవ్రీ టైం మ్యాక్స్ లెంత్ అనేది దిస్ వేరియబుల్లో స్టోర్ చేసుకుంది. ఇక్కడ కూడా మ్యాక్స్ వాల్యూ, ఈ రెండింటిలో మ్యాక్స్ వాల్యూ ఏంటో అది మన వేరియబుల్లో స్టోర్ చేసుకుని లాస్ట్కి ఏం చేస్తే నేను రిటర్న్ చేస్తాను. సో ఈ రకంగా చేయడం వల్ల టైం కాంప్లెక్సిటీ ఏమైంది, బిగ్ O ఆఫ్ n² నుంచి బిగ్ O ఆఫ్ n అయింది. సో ఈ రకంగా అయితే క్వశ్చన్ని సాల్వ్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.